బ్రో ఫైనల్గా అయితే కన్నప్ప సినిమా ఈరోజు గ్రాండ్గా రిలీజ్ అయింది అండ్ టాక్ కూడా చాలా ప్రదేశాల నుంచి కొంచెం పాజిటివ్గానే వస్తుందన్నమాట. అండ్ మీ వర్షన్ ఏంటి, మీకు ఎలా అనిపించింది మూవీ? సో ఖచ్చితంగా దాదాపు 10 ఏళ్ల పైనుంచే ఈ సినిమాతో ట్రావెల్ అయ్యానని చెప్పి విష్ణు గారు చెప్పారు. సో ఆయనే స్క్రీన్ ప్లే రాసుకొని ఆయనే దీన్ని అంతా దగ్గరుండి పర్యవేక్షణ చేసుకుని దాదాపు ఆయన సొంత ఖర్చు అయిన 200 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేశారని చెప్పారనమాట. అలాగే ఈ సినిమాకి ప్రభాస్ గారు ఫ్రీగా పనిచేశారని కూడా ఆయన చెప్పారు. సో మరి ప్రభాస్ గారి రోల్ అయితే 20 నిమిషాలు ఉందన్నమాట సినిమాలో. సో ఈ సినిమా మెయిన్ స్టోరీ ఏంటి అంటే అసలు కాళహస్తి టెంపుల్ గురించి, దాని గొప్పదనాన్ని గురించి చెప్పే విధానం ట్రై చేశారు. సో దానికి వెళ్లే ముందు కన్నప్ప అనే వ్యక్తికి ఎందుకు దర్శనం చేసుకుని వెళ్ళాలి, ఆ గుడిలోకి వెళ్ళాలంటే ఈ ప్రతిష్ట ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనే ఒక మంచి స్టోరీతో ఆయన అయితే ఆ లైన్ తయారు చేసుకున్నారు అనమాట. సో కన్నప్ప ఎలాంటి భక్తుడు, ఒకప్పుడు మనం అన్నమయ్య చూసాం, రామదాస్ చూసాం, ఈ విధంగా ఒక కన్నప్ప కూడా శివుడికి ఎలాంటి భక్తుడు అని చెప్పే కథ ఇది. సో ఖచ్చితంగా అసలు దేవుడు అంటే పడని వ్యక్తి దేవుడికి ఎలా భక్తుడయ్యాడు అనే స్టోరీ అనుకోవచ్చు ఇది. సో క్లియర్గా రాసుకున్న స్క్రిప్ట్ కానీ వెళ్ళే విధానం కానీ అంతా క్లియర్గా అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఎక్కడా కూడా ఇది బాగాలేదని చెప్పుకోవడానికి క్లియర్. కానీ సినిమాలో కొంచెం ఓవర్ డోస్ అయింది ఏంటంటే రొమాంటిక్ యాంగిల్, సో హీరోయిన్తో మితిమీరిన సన్నివేశాలు, సో ఇవన్నీ కొంచెం చూసే ఆడియన్స్ని పక్కదో పట్టిస్తాయి అనమాట. డైవర్షన్. సో సినిమా వెళ్తుంది ఒక పక్కన అతనికి గిరిజన ప్రాంతం వ్యక్తి, సో వాళ్ళని కాపాడుకోవాలి, అవతల వైపు శత్రువులు ఉంటారు, ఇది ఒక స్టోరీ నడుస్తూ ఉంటుంది. సో ఈ ఓ పక్కన దేవుడు పైనుంచి చూస్తూ ఉంటాడు, తన రాతను రాస్తూ ఉంటాడు, ఎలాగైనా తన భక్తి వైపు తిప్పాలని దేవుడు చూస్తూ ఉంటాడు అనమాట. సో ఈ క్రమంలో మధ్యలో ఈ లవ్ స్టోరీ, ఈ లవ్ ట్రాక్ ఇదంతా డైవర్షన్ అయిపోయింది. సో అదొక్కటి తీసేస్తే ఆ పాటలు అవన్నీ అసలు లవ్ ట్రాక్ లేకపోతే బాగుంటారు అనిపించింది. సో మరి ప్రతి సినిమాలో అది అలవాటు అయిపోయింది కాబట్టి పెట్టారు. సో కొంచెం ఎక్కువ రీతిలోనే పెట్టారు అనమాట. అది కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది. సో మిగిలినంతా కూడా నాకు ఆ ఫస్ట్ హాఫ్ చూస్తుంటాను అంతసేపు కంగువా సినిమా గుర్తొచ్చింది. కంగువాలో కూడా సేమ్ ఒక వాళ్ళు 5 తెగలు ఉంటాయి కదా, సో అట్లా అదే విధంగా ఇక్కడ గిరిజన తెగలు చెప్పి సో వాళ్ళందరిని కాపాడుకునే ఒక వేరే వాళ్ళతో యుద్ధం చేసే స్టోరీ అనమాట. సో అదేవిధంగా కొన్ని భారీ అంటే ఫైటింగ్స్ అంతా కూడా చాలా బాగా ఎంట్రీ దగ్గర నుంచి అన్నీ ఏదో బాహుబలి లెవెల్లో ట్రై చేశారు. కానీ సో బడ్జెట్ లోపం కనిపిస్తుంది, క్వాలిటీ లోపం కనిపిస్తుంది అనమాట. మరి ఏదన్నా రాజమౌళి గారే, సో తర్వాత ఇంకెవరిని తెచ్చి తీసినా అట్లాంటిది అవుట్పుట్ తీసుకురాలేరు. సో ఈయన తీసిందంతా బాగుంది, మరి బాగాలేదని చెప్పడానికి లేదు, తీసిందంతా బాగుంది. కానీ ఆ లెంత్ డ్యూరేషన్ 3 గంటల పైన సినిమా అవసరం లేదు. సో ఈయన మంచి సీన్లు అన్నీ కలుపుకుంటే 2.5 గంటల్లో సినిమా అయిపోద్ది. సో అంతే చెక్కుంటే ఇంకా ఎడిటింగ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది నాకైతే. సో ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ రొమాంటిక్ సీన్స్ చూసి కొంచెం ఇబ్బంది పడతారు. పిల్లలకి పెద్దవాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు కానీ అడల్ట్స్, సో వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా మిగిలిన ప్రభాస్ గారు ఆయన అయితే వచ్చిన దగ్గర నుంచి ఉన్న 20 మినిట్స్ చెప్పే డైలాగ్ కానీ ఆయన లుక్ కానీ ప్రజెన్స్ కానీ చాలా అదిరిపోయింది. బట్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఫస్ట్ ఈ సినిమా టికెట్లు దిగుతున్నాయి అంటే ఈ రోజు ఇంతమంది వచ్చారంటే కారణం మార్నింగ్ షోలకి. విష్ణు సినిమాకి అసలు ఎప్పుడు వెళ్ళని ఆడియన్స్ కూడా థియేటర్కి వచ్చారంటే ప్రభాస్ గారు మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. అలాగే హిందీ కేరళలో టార్గెట్ చేస్తూ మోహన్ లాల్ గారిని, ఇటు అక్షయ్ కుమార్ గారిని పెట్టుకున్నారు. సో ఏదైనా భారీ స్టార్ కాస్టింగ్ ఉంది. ప్రభాస్ గారు మాత్రం హైలైట్ అయ్యారు. ఆ ప్రభాస్ గారిని చూసి లోపలికి వెళ్ళిన వాళ్ళకి లాస్ట్ ఒక అరగంట 40 నిమిషాలు మాత్రం విష్ణు గారి పర్ఫార్మెన్స్ దాంతో మంచిగా అరే విష్ణు కూడా బాగా చేశాడు రా అనే ఒక థాట్తో బయటకు వస్తారనమాట. అంటే ప్రభాస్ గారి కోసం ఫిక్స్ అయ్యి వెళ్తారు, ఫస్ట్ హాఫ్ కొంచెం విష్ణు గారిని భరిస్తారు. కానీ ప్రభాస్ గారు ఎంత హై ఇచ్చారో తన యాక్టింగ్తో విష్ణు కూడా అంతే విధంగా మెప్పించాడు అనమాట. సో ఒక భక్తుడిగా తను మారే క్రమం కానీ ఆ శివ శంకర కానీ సో లాస్ట్కి మొత్తం డివోషనల్గా గూస్ బంప్స్ తెచ్చే వెళ్ళిపోతుంది అనమాట సినిమా అంతా కూడా. సో మరీ కాకుండా ఒక్కసారి అయితే కంపల్సరీ చూడొచ్చు, మరీ అంత తీసిపోయే చిత్రం అయితే కాదు. సో ఫైనల్గా అయితే మంచు విష్ణు గారు అయితే మాత్రం హిట్ కొట్టినట్టంటే మన ప్రేక్షకులు మరి ప్రభాస్ గారు పేరు చెప్పి ఒక 3 రోజులు వెళ్తారు. ఆ తర్వాత ఒకరినొకరు మౌత్ టాక్ బట్టి బాగుందనో బాగాలేదనో, సో కొంతమంది అస్సలు బాగాలేదని చెప్తున్నారు. సో ఎవరి వ్యూ వాళ్ళకు ఉంటుంది. సో నాకైతే ఇది ఆ మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాలు, హీరోయిన్తో ఉన్న 2 సాంగ్స్ తీసేస్తే ఎక్సలెంట్ మూవీ అని నేను చెప్తాను ఖచ్చితంగా. మరి విష్ణు గారు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆయన బాడీ ప్రెజెన్స్ కానీ ఆయన ఫిట్నెస్ కానీ, అలాగే మోహన్ బాబు గారు కూడా ఉన్నంతసేపు కూడా అలరిస్తూనే ఉన్నారు స్క్రీన్ పైన. సో ఆయన 70 ఏజ్ దాటేసింది ఆయనకి. సో అయినా కూడా ఆయన ఫిట్నెస్ కూడా చాలా బాగుందన్నమాట. ఆయన మాట్లాడే కంఠస్థం డైలాగులు, సో మరి అందుకే ఆయన డైలాగ్ అని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఎవరు వాళ్ళు మోహన్ లాల్ గారు ఉన్న తక్కువ నిడివైనా కానీ జస్ట్ 5 మినిట్స్ ఉంటారేమో, అందులో కూడా ఒక సినిమాని ఒక ట్విస్ట్ చేసే పాత్ర అయింది. సో ఖచ్చితంగా ఆయనది కూడా చాలా బాగుంది పర్ఫార్మెన్స్. అక్షయ్ కుమార్ అయితే సినిమా మొత్తం కనపడుతూనే ఉంటారు, శివుడు పార్వతి లాగా, కాజల్ గారు. సో వాళ్ళు కూడా ఆ పాత్రలకు చాలా చక్కగా సెట్ అయ్యారు. సో ఇక విష్ణు గారు, ప్రభాస్ గారు అయితే అవుట్ ఆఫ్ ద మంచి మార్కులు కొట్టేస్తారని చెప్పొచ్చు. సో ఈ కథని ఈ జనరేషన్ వాళ్ళు ఎక్కించుకుంటారా లేదా అనేది ప్రాబ్లము. సో పెద్దవాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది సినిమాకి వెళ్ళి కూర్చుంటే.